ముందు కొత్తగా కట్టే ఇళ్ళకి అలా మెట్ల కింద రూమ్ పెట్టకుండా ఉండడమే మంచిది. కొత్తగా కట్టే ఇళ్ళకి. అది పెట్టడం కరెక్ట్ కాదు. ఒకవేళ అవకాశం ఉంటే మెట్ల కింద పిల్లర్ కూడా లేదని జస్ట్ ఏదో గోడ కట్టామండి అంటే తీసేయడం మంచిది. లేదు ఇంకా మీకు పిల్లర్ ఏసేసారంటే మనం పిల్లర్ ఏసినప్పుడు తీయలేము మనం. ఎందుకంటే లోడ్ దాని మీద ఉంటది కాబట్టి, ఆ పిల్లర్ తీస్తే మెట్లు పడిపోయే ప్రమాదం ఉంటది. అలా ఎప్పుడు పిల్లర్ల జోలికి, బీముల జోలికి ఎళ్ళకూడదు మనం సరి చేసినప్పుడు, వాస్తు సరి చేసినప్పుడు. బ్రిక్ వర్క్ మనం చూసుకోవాలి పరిస్థితిని బట్టి. అది కూడా అవసరమైతే మేస్త్రి సలహా తీసుకోవాలి. మరి పెద్ద బిల్డింగ్ అయితే ఇంజినీర్ సలహా తీసుకోవాలి. అంచేత మీకు దోషం రాకుండా చూసుకోవటం ఒకటి మనం చేయాల్సింది. లేదా ఆల్రెడీ కట్టేసామండి అంటే సరి చేసుకుంటే మంచిది. ఫస్ట్ ఆప్షన్ ఎప్పుడైనా సరే. బట్ సరి చేయటం కుదరదండి అన్నప్పుడే మనం సెకండ్ ఆల్టర్‌నేటివ్‌కెళ్ళాలి. ఇప్పుడు పిల్లర్ ఏయటం అన్నది దానికేదో కాంపెన్సేటింగ్ అంతే మొత్తం దోషాన్ని జీరో చేస్తదని అనుకోకూడదు. కరెక్ట్ కాదది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఎవరికైనా కాలొంకర ఉందనుకోండి. పోలియో వచ్చేసింది. ఏదో కాలొంకర వచ్చింది. దానికి జైపూర్ లెక్క పెడతాం మనం. పెడితే ఆయనేదో ఆయన పని చేసుకోగలుగుతాడు గానీ, మామూలు మనిషిలా పరిగెట్టలేడు గదా! ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. దోషాన్ని సరి చేస్తే కొంత దోష తీవ్రత తగ్గుతుంది గానీ, దోషం మొత్తం పోద్దని ఎప్పుడు అనుకోకూడదు. మనం ఇల్లు కట్టినప్పుడు చూసుకోవాలి. దోషం రాని విధంగా కట్టుకోవాలి. అది ఈ విషయంలో వాస్తు మెట్ల విషయంలో ఈ జాగ్రత్త పడటం మంచిది.